నమస్కారం అండి. ఈ రోజుల్లో వృద్ధాప్య పింఛన్లు ఎలా ఉన్నాయంటే, ఒకళ్ళకి 10 ఎకరాల పొలం ఉంటుంది. ఆ 10 ఎకరాల పొలము వాళ్ళ మనవడి పేరు మీద, వాడి కొడుకు పేరు మీద, లేకపోతే వాళ్ళ పిల్లలు వచ్చేసి మంచిగా సాఫ్ట్వేర్ జాబులు చేస్తుంటారు. లక్షల్లో జీతాలు, బంగ్లాలు, కార్లు అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళకి మాత్రం మా పేరు మీద ఏం లేదండి, మాకు 60 ఏళ్ళు వచ్చేసాయి, మాకు పెన్షన్ ఏర్పాటు చేయమని చెప్పేసి లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీల మద్దతుతోటి, లేకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి మద్దతుదారులతోటి కుమ్మక్కయ్యి వీళ్ళు పెన్షన్ ఏర్పాటు చేసుకుంటారు. ఓకే, బాగానే ఉంది. ఏమండి, మొన్న మాకేదో దివ్యాంగులకు మేమేదో దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారు, ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారని చెప్పి మాకు వెరిఫికేషన్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ పేరు మీద డీసెంట్గా ఏమన్నా ఆస్తులు ట్రాన్స్ఫర్ అయ్యాయా, వాళ్ళ కొడుకుల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బంధువుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎకరాల పొలాలు, ఆస్తులు వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకొని మేము పేదవాళ్ళం అని చెప్పి, మేమే పని చేసుకోలేమని చెప్పి వాళ్ళు వృద్ధాప్య పింఛన్ పొందుతున్నారు. నిజంగా అర్హులైనటువంటి వృద్ధులు, దివ్యాంగులు ఇంకా కూడా పెన్షన్కి నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వారు కూడా గమనించాలి. మేము ఇన్ని లక్షల మందికి పింఛన్ ఇస్తున్నాం, అన్ని వేల మందికి పింఛన్ ఇస్తున్నామని, అన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం అని చెప్పే ముందు ఆ పింఛన్ తీసుకోవటానికి వాళ్ళకున్న అర్హత ఏంటి, నిజంగా వాళ్ళు వృద్ధులు కాదు, వయసు కేవలం ఆధార్ కార్డు చూస్తే కాదు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. ఏవైతే అన్ని క్లియర్గా ఉంటుంది. వాళ్ళ కొడుకు ₹1,00,000 సంపాదిస్తాడు, నెలకి ₹1,00,000 సంపాదించే వ్యక్తి ఒక ఆటోమేటిక్గా ఆటో డెబిట్ పద్ధతిలో వాళ్ళ తల్లి పేరు మీదకో తండ్రి పేరు మీదకో నెల 10,000 పడేటట్లు మీరు కనుక ప్రభుత్వాలు చట్టం చేసి దాన్ని కనుక ఆచరణలో పెట్టగలిగితే నిజంగా వయోవృద్ధులకి నిజంగా న్యాయం జరుగుతుంది. అర్హులైనటువంటి వృద్ధులందరికీ పెన్షన్ రాగలుగుతుంది. ప్రభుత్వం మీద కొంత భారం కూడా తగ్గుతుంది. మీరు కేవలం ఓట్లే ప్రామాణికంగా కాకుండా అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ప్రభుత్వం సాధికారత కోసం పనిచేస్తారని డీసెంట్గా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నపం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ వీడియో గురించి అందరూ ఆలోచించండి. ఇంకా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ వీడియో చేరేంత వరకు కూడా చేస్తారని ఆశిస్తూ, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.